తన ఉద్దేశాన్ని, దేవుడు మన కొరకు ఏర్పాటు చేసినటువంటి లేఖన భాగాన్ని మనము ధ్యానించుకుందాం. జాగ్రత్తగా ఆలకించాలి. దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప ఒక అష్యూరెన్స్, ఆయన ఒక నిబంధన మనకు చేశాడు. ఏమంటున్నాడు ఇక్కడ 3వ వచనంలో, అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నేను ఒకడు క్రొత్తగా జన్మించాలి, దేవుని యొక్క ఉద్దేశం. ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ వాడు దేవుని రాజ్యంలో ప్రవేశించలేడు. దేవుడు మనకు క్రొత్తగా జన్మించటానికి చక్కటి మార్గాన్ని ఏర్పాటు చేశాడు. ఎలా చేశాడు? ఆయన అంటున్నాడు ఇక్కడ కింది భాగంలో, ఏమంటాడంటే, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే కానీ దేవుని రాజ్యములో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. శరీర మూలముగా జన్మించినది శరీరమును, ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మయునై ఉన్నది. మీరు క్రొత్తగా జన్మింపవలెనని నేను మీతో చెప్పునందుకు ఆశ్చర్యపడవద్దు. కాబట్టి నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించటం దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప ఒక ఏమంటారు దాన్ని, ఒక మార్గాన్ని ఏర్పాటు చేశాడు దేవుడు. ఆయన మహాకృపలో మనకు ఒక మార్గాన్ని ఏర్పాటు చేశాడు. నూతనంగా మనము జన్మించాలి, కొత్తగా మనము జన్మించాలి. ఎందుకంటే దేవుని యొక్క ఉద్దేశం అది కంపల్సరీ, నెసెసిటీ, అది ప్రతి మనిషికి అవసరం. కాబట్టి మళ్ళీ జన్మించటం అవసరం. గనుక జన్మించు నిమిత్తమై దేవుడు మనతో మాట్లాడే ప్రతి మాటను మనము జ్ఞాపకం చేసుకుందాం. చూడండి దయచేసి యోహాను సువార్త 1వ అధ్యాయము 51వ వచనం చదువుకుందాం. మరియు ఆయన, మీరు ఆకాశము తెరవబట్టయో దేవుని దూతలు మనుష్య కుమారుని పైగా ఎక్కుటయో దిగుటయో చూతురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఫ్యూచర్ టెన్స్. దేవుడు మనకిచ్చినటువంటి ఆధిక్యత. ఒకడు ఏమైపోతాడంట, ఖచ్చితంగా పరలోక రాజ్యానికి ఎక్కటం దిగటం చూస్తాడు అన్నటువంటి సత్యాన్ని మనకు బయలుపరుస్తున్నాడు. గనుక అట్టి సత్యాన్ని మనం ఎరుగు నిమిత్తమై దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, ఖచ్చితంగా ఆకాశానికి ఎక్కటం దిగటం మనము చూడవలసినటువంటి వారమై ఉన్నాం. ఎందుకంటే మనమైతే దేవుని చూడలే, అయితే యేసుక్రీస్తు ప్రభువును చూడగలుగుతున్నాం. యేసుక్రీస్తు ప్రభు ద్వారా తండ్రిని మనం చూడగలుగుతున్నాం. తండ్రి నా యందున్నాడు, నేను నా తండ్రి యందున్నానని యేసుక్రీస్తు ప్రభుల వారు మనతో మాట్లాడుతున్నటువంటి మాట. మనము నమ్మాం అంతే, నమ్మువానికి సమస్తము సాధ్యమే. కానీ నమ్మవలసినటువంటి బాధ్యతను బట్టి దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప ఆధిక్యత ఏంది అంటే, ఎక్కటం దిగటం అన్నది మనం చూస్తాం. చూడండి దయచేసి ఆదికాండము 28వ అధ్యాయం. ఆదికాండము 28వ అధ్యాయం 12వ వచనం చదువుకుందాం. 11, 12 చదువుకుందాం. 10, 11, 12. యాకోబు బేర్షెబా నుండి బయలుదేరి హారాను వైపు వెళుచు ఒక చోట చేరి ప్రొద్దు కృంకినందున అక్కడ ఆ రాత్రి నిలిచిపోయి
ఆ చోటి రాళ్లలో ఒకటి తీసుకొని తనకు తలగడగా చేసుకొని అక్కడ పండుకొనెను. అప్పుడు అతడు ఒక కల కనెను. అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలవబడి ఉండెను. దాని కొన ఆకాశమునకు నంటెను. దాని మీద దేవుని దూతలు ఎక్కుచూ దిగుచూ నుండిరి. ఎవరు? దేవుని దూతలు. గనుక మనం చూస్తాము అన్నటువంటి సత్యాన్ని బయలుపరిచాడు దేవుడు. అయితే దాన్ని ఆ రోజుల్లోనే ఎవరు చూశారు? యాకోబు చూశాడు. యాకోబు నిజంగా బేర్షెబా నుండి హారానుకు బయలుదేరినప్పుడు మార్గ మధ్యంలో ఏం చేశాడు? నిద్రపోవలసి వచ్చింది. రాత్రి అయిపోయింది కాబట్టి నిద్రపోయాడు. గనుక మరి మార్గ మధ్యంలో నిద్రపోవటం అనేది మరి దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప ఆధిక్యత. ఒకరోజు నేను కూడా కడప నుంచి భద్రపల్లెకు నడిచిపోయాను. కడప నుంచి భద్రపల్లెకు పోయే లోపల మార్గ మధ్యంలో ఏమైంది అంటే చీకటి అయిపోయింది. ఎక్కువ చీకటి అయిపోయింది. దగ్గర 9 అయిపోయింది. ఆ సమయంలో ఏం చేయాలి? ఇక ఆ 9 తర్వాత నడవాలి అంటే కష్టమే కదా అని ఒక గ్రామంలో పడుకున్నాను. అయితే దేవుడు ఏం చేశాడంటే ఆ గ్రామంలో ఆ టైంలో పెద్దలందరూ గుడుకున్నారు నా కోసం. నేను చిన్న పిల్లవాణ్ణి. అప్పుడు నేనేం చదువుతున్నానంటే 8th క్లాస్ అయిపోయింది అంతే. 8th క్లాస్ అయిపోయిన తర్వాత ఎగ్జామ్ రాశాను. రిజల్ట్ ఇంటికి వస్తాయి అప్పట్లో. ఇప్పుడు రావులే. అప్పట్లో ఇంటికి వచ్చేటి. అప్పుడు మాకు కామన్ ఎగ్జామ్ 8వ తరగతి. కనుక కార్డు ఇచ్చేసినాను. ఇంటికి వచ్చేసింది రిజల్ట్ ఏమో. కానీ నేను బయలుదేరి వస్తున్నాను. నా ప్రయాణం ఎక్కడి నుంచి అంటే హైదరాబాద్ నుంచి కడపలో ట్రైన్ దిగినాను. ట్రైన్ దిగిన తర్వాత నా దగ్గర డబ్బులు లేవు చేతిలో. ఇక నడవడం ప్రారంభించిన. నాకు అప్పటికి ఏ రూటు తెలియదు. బోర్డులు చూసుకొని ఎవరిని అడుక్కుంటూ నడుస్తున్నా. ఎట్లా ఒకటి రూట్ అయితే పట్టుకున్నాను పల్లెలు చేరాలని. కానీ మార్గ మధ్యంలో భద్రపల్లె వరకు చేరుకున్నాను. కానీ మధ్యలో రాత్రి ఒక చోట నేను పడుకుంటే దేవుడు ఏం చేశాడు తెలుసా? దేవుడు నన్ను అద్భుత రీతిగా, ఆశ్చర్యరీతిగా చక్కటి ఒక గృహాన్ని మరి నా కొరకు ఏర్పాటు చేశాడు. మంచము, పరుపు అన్నీ వేసి నన్ను పడబెట్టారు. నేను ఎవరికీ తెలియదు, చిన్నపిల్లని అప్పుడు. దేవుని ఆశ్చర్య కార్యాలు ఇవన్నీ. ఆ స్థలం పేరు ఏం పేరంటే నెల్లూరు కొట్టాలలో మొట్టమొదటి ఇంటిలో పడుకున్నాను నేను. దారి పోయేటప్పుడు రైట్ సైడ్లో మొట్టమొదటి ఇల్లు. ఇప్పుడు ఆ ఇల్లు లేదు, చూసినాను నేను చాలాసార్లు. ఏమైనా బిల్డింగ్ అయిపోయిందేమో నాకు తెలియదు, కానీ అప్పుడు అన్నీ కొట్టాలే. గనుక ఆ పరిస్థితిలో దేవుడు ఏం చేశాడు? నాకు అద్భుత రీతిగా మంచి సదుపాయం కల్పించాడు. నాకేమీ తెలియదు అప్పుడు అస్సలు. చాలా అమాయకమైనటువంటి పరిస్థితిలో నేను ఉన్నా. ఇప్పుడు 8వ తరగతి వాళ్ళకు చాలా తెలుసు. కానీ దేవుని యొక్క ఉన్నతమైనటువంటి ఆశయం, తన యొక్క ఔన్నత్యాన్ని మన పట్ల నెరవేర్చడానికి దేవుడు ఇష్టపడతాడు. గనుక ఏం చేస్తాడు? తన దూతలను కావలి ఉంచుతాడు. ఆయన దూతలు రాకపోతే వాళ్ళు నాకు ఆ పరిచయం చేసేవాళ్ళు కాదు. చక్కటి భోజనం ఏర్పాటు చేశారు. నా దగ్గర చెంబుతో నీళ్లు పెట్టారు. వాళ్ళంతా ఓసీ క్యాండిడేట్స్ ఆడుండేవాళ్ళు. చక్కగా పరామర్శించారు నాకు. దేవుడు నన్ను కాపాడాడని నేను ఎప్పుడు మర్చిపోను. ఆ దారిలో వచ్చేటప్పుడు పోయేటప్పుడు దాన్ని ఎప్పుడు జ్ఞాపం చేసుకుంటా ఉంటా. ఎందుకంటే ఒక రాత్రి ఇక్కడ నేను గడిపాను కదా నా చిన్నతనంలో. తన బిడ విషయంలో దేవుడు ఎంతో ఉన్నతమైనటువంటి ఆశయం కలిగి ఉంటాడు అన్నది దేవుని యొక్క సత్యం. గనుక ఇక్కడ కూడా యాకోబు తన యొక్క జీవితంలో బెర్షెబా నుంచి బయలుదేరాడు హారానుకు. మార్గమధ్యంలో ఎక్కడైతే ఆ నిచ్చెన చూశాడో దానికి ఏమని పేరు పెట్టాడు? బేతేలు అని పేరు పెట్టాడు. బేతనియా అని పేరు పెట్టాడు. ఎందుకు? ఇది మామూలు స్థలం కాదు, ఇది దేవుడు ఏర్పరిచిన స్థలం ఇది. గనుక
దేవుని యొక్క ఉన్నతమైనటువంటి ఆశయం ఏంటంటే తన బిడలను తన స్థలానికి నడిపించాలని ఇష్టపడతాడు. రాత్రి పడుకున్నాను, తెల్లవారు లేచి కాలకృత్యాలు తీర్చుకొని ఇక మొహం గడుక్కొని మెల్లిగా బయలుదేరడం మొదలుపెట్టినా. అంతలోనే ఆ ఇంటి ఆమె లేచింది, నైనా బాబు ఎక్కడికి వెళ్తున్నావు, ఉండు, ఎక్కడికి వెళ్తావు, మొహం గడుక్కున్నావు, కడుక్కున్నాను, ఇదో భోజనం నీకు రెడీ, వేడి వేడి భోజనం తయారు చేసింది. అప్పటికే భోజనం పెట్టి పంపించింది. అక్కడి నుంచి బయలుదేరి మైదుకూరు చేరినా, మైదుకూరు నుంచి బద్రిపల్లి చేరాను. బద్రిపల్లి ఎందుకు చేరానంటే మా అమ్మ అప్పుడు బద్రిపల్లి ఉందని విన్నా, కానీ అప్పుడు లేదు. కానీ నన్ను ఆదరించే వాళ్ళు దేవుడు అక్కడ ఏర్పాటు చేశాడు, వాళ్ళు నన్ను ఆదరించారు. అక్కడ నుంచి మళ్ళీ జమ్మలమడుగు బస్సు ఎక్కాను. వాళ్ళు ఇంకా టికెట్ పెట్టారు, ఛార్జీలకు ఇచ్చారు, నడిపించారు. ఎందుకంటే ఈ జీవితాన్ని మనం మర్చిపోకూడదు. దీన్ని మర్చిపోతే మనం మనుషులం కాం, జంతువులతో సమానమే. చాలా వరకు మర్చిపోతారు, చాలా వరకు తన పరిస్థితులను మర్చిపోయి ఏం చేస్తారంటే నేను 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 అనే స్వభావానికి బానిస అయిపోతాడు మానవుడు. నేను అనే స్వభావం ఎప్పుడు వచ్చేసిందో అక్కడ ఇంకా దేవుడు ఉండడు, అది ఇంకా చీకటిలోనే ఉంటుంది పరిస్థితి. గనుక దేవుని యొక్క ఉద్దేశాన్ని మన పట్ల నెరవేర్చడానికి దేవుడు ఇష్టపడినటువంటి వాడుగా మనతో ఎల్లప్పుడూ మనతో ఉంటాడు అన్న సత్యాన్ని నేను బయలుపరుస్తూ ఉన్నాను. కాబట్టి దేవుడు ఆ రోజు నాతో ఉన్నాడు, గమ్యం చేర్పించాడు. దేవుడు నిజంగా తన యొక్క ఉన్నత స్థితిని బట్టి మనల్ని తన గమ్యం చేర్పించడానికి దేవుడు ఇష్టపడతాడు. ఈరోజు అందుకే నేను ఆ పాటలన్నీ పాడాను, అవన్నీ ఆ పాటలే, అవన్నీ మామూలు పాటలు కాదు. ఆయన గమ్యం చేరాలి గనుక మనం సిద్ధపడాలి. సిద్ధపడటంలో మనము ఎక్కువగా ఆయన వైపు చూడాలి. అందుకే ఆయన అన్నాడు, చాలా స్పష్టంగా అంటాడు, ఏమంటాడు, నీవు ఆశ్చర్యపడవద్దయ్యా, నికోదేమో నీవు ఆశ్చర్యపడవద్దు అంటాడు. దీని గురించి నువ్వు ఆశ్చర్యపడవద్దు. ఎందుకు అంటే ఒకడు నీటితో కానీ ఆత్మతో కానీ మరలా జన్మించితేనే దేవుని రాజ్యంలో ప్రవేశింపగలడు, లేకపోతే ప్రవేశించలేడు అన్న సత్యాన్ని దేవుడు మనకు చక్కగా వివరించాడు. వివరించి తన యొక్క ఉద్దేశం మేరకు మనం కూడా సిద్ధపడాలి అన్నది దేవుని యొక్క ఆశయం. మనం సిద్ధపడాలి, సిద్ధపాటు కలిగి ఉండాలి అన్నది దేవుని యొక్క ఆశయం. అందుకనే వాక్యం ఏమంటుంది ఒకసారి గమనిద్దాం. చూడండి దయచేసి, యోహాను సువార్త 5వ అధ్యాయం 19వ వచనం. కాబట్టి యేసు వారికి ఇట్లు ప్రత్యుత్తరం ఇచ్చెను, తండ్రి ఏది చేయుట కుమారుడు చూచును, అదే కానీ తనంతట తాను ఏదియూ చేయనేరడు. ఆయన వేటిని చేయును వాటిని కుమారుడును అలాగే చేయును. చాలామంది అంటుంటారు, నేను కూడా ఈ బోధ విన్నా, నేను కూడా ఈ మాటను విన్నా, నేను కూడా ఈ మాట విషయంలో మరి ఏమంటారు, ఒక విధంగా ఒక మాట అనిపించుకున్నా. ఎందుకంటే వాళ్ళ నాయన ఎట్లుంటాడో వీడు అట్లే ఉంటాడు అనే పదాన్ని నేను విన్నా. ఇక్కడ ఏమంటున్నాడు, తండ్రి అంటున్నాడు, తండ్రి ఏది చేయుటకు కుమారుడు చూచునో అదే కానీ తనంతట తాను ఏదియూ చేయనేరడు. ఆయననే వేటిని చేయును వాటిని కుమారుడును అలాగే చేయును. కాబట్టి అంతా వాళ్ళ నాయనలాగా చేస్తున్నాడు కదా, అంతా వాళ్ళ అమ్మలాగా చేస్తున్నాడు. ఇట్లా మానవుడు ఇవన్నీ కూడా పరిశుద్ధ గ్రంథానుసారంగానే మనకు బయలుపరిచాడు దేవుడు. దేవుని మాటలే ఇవన్నీ, మన సొంత మాటలు కాదు. చాలా వరకు సొంత మాటలు అనుకుంటారు, కాదు. ఇప్పుడు తండ్రి చేసిన కార్యాలను కుమారుడు చేయాలి. అది తండ్రి చేసిన కార్యాలను కుమారుడుగా యేసుక్రీస్తు ప్రభు మన పట్ల చేయటానికి ఆయన మన మధ్యకు వచ్చాడు. వచ్చిన తన ఉద్దేశాన్ని మన పట్ల నెరవేర్చడానికి ఎంతో ప్రయాసపడ్డాడు. అందుకే ఇక్కడ అంటాడు, చూడండి 24వ వచనం, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవము కలవాడు. వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఎంత స్పష్టంగా ఉంది. మళ్ళీ చదువుకుందాం.
నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు. ఎవరు పంపారు? ఎవరు పంపబడ్డారు? యేసు ప్రభు పంపబడ్డాడు. ఎవరి కోసం పంపబడ్డాడు? తన బిడ్డల కోసం పంపబడ్డాడు. ఎందుకు వచ్చాడు? రక్షణను కోల్పోయిన జీవితం మనది గనుక ఆయన మనకు రక్షణ ఇవ్వటానికి వచ్చాడు. కాబట్టి ఆయన రక్షణలో మనం కొనసాగటానికి, ఆయనను మనం గుర్తించటానికి యేసుక్రీస్తు ప్రభు మన మధ్యకు వచ్చాడు. అందుకే ఇక్కడ ఒక మాట అంటాడు చూడండి, 1వ అధ్యాయంలో, యోహాను సువార్త 1వ అధ్యాయంలో ఏమంటాడంటే 18వ వచనం, ఎవడనూ ఎప్పుడైనాను దేవుని చూడలేదు, ఎవడైనాను ఎప్పుడైనాను దేవుని చూడలేదు, తండ్రి రొమ్ముననున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరిచాను. చూసారా, తన కుమారుడు ద్వారానే మనం తండ్రిని చూడగలుగుతున్నాం. ముందు మనకు తెలియదు మన దేవుడని. మనమంతా ఆ కాల పరిధిలో విగ్రహారాధికులమే. కానీ ఈరోజు ఆ విగ్రహానికి బానిసలం కాకుండానట్లు దేవుడు మనల్ని ఏం చేశాడు? జ్ఞాపకం చేసుకున్నాడు. తన ప్రియ కుమారుని మన మధ్యకు పంపించి ఏం చేశాడు? తండ్రి ఉన్నాడు మనకు అన్న సత్యాన్ని బయలుపరిచాడు. అందుకే ఈరోజు మనము అబ్బా తండ్రి అని మొరపెడుతూ ఉంటామన్నమాట. గనుక మనము ఎల్లప్పుడూ కూడా ఆయన యొక్క ఉద్దేశానుసారంగా జీవించాలన్నదే తండ్రి యొక్క ఆశయం. అందుకే మార్గదర్శిగా యేసుక్రీస్తు ప్రభుల వారు మన మధ్యకు రావటం జరిగింది. అందుకనే వాక్యం సెలవిస్తున్న మాట ఏంటంటే, యోహాను సువార్త 8వ అధ్యాయము 34వ వచనం చదువుకుందాం. యోహాను సువార్త 8వ అధ్యాయము 34వ వచనం చదువుకుందాం. అందుకు యేసు, పాపము చేయు ప్రతి వాడును పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా. చూసారా, పాపము చేయటం అనేది బానిసత్వానికి నిదర్శనం. పాపం చేసే ప్రతివాడు పాపానికి బానిస. ఏంటిది ఈ పాపము? ఆజ్ఞ అతిక్రమమే పాపము. నాయన ఈడ కూర్చోకూడదు అంటే ఆడ కూర్చుంటాడు, మరి ఈ పని చేయకూడదు అంటే ఆ పని చేస్తాడు, అదే పాపం. చెప్పిన తర్వాత కూడా వినకపోవటమే పాపం. అంతే. ఇక నువ్వు చెడు మాటలు అవన్నీ వేరే కథ, అవన్నీ పాపాలే. కానీ చెప్పినట్లు చేయకపోవటమే పాపం. ఈ రోజుల్లో వ్యతిరేకత ఎక్కువ ఉంది. ఎక్కడుంది? దేశంలోనా? రాష్ట్రంలోనా? కాదు, ఇంట్లోనే. తల్లి చెప్తే బిడ్డేనదు, తండ్రి చెప్తే కొడుకేనడు. ఎందుకు? పాపం మేలుతూ ఉంది. విధేయత లేదు మనకు. కాబట్టి మనం లోబడే జీవితం కావాలి. మనకు లోబడ్డం నేర్చుకోవాలి. నా జీవితంలో నేను లోబడ్డాను నా తల్లికి. ఎందుకంటే నా జీవితం అంతా తల్లితోనే గడిచినాను. నాకు తండ్రి దూరంగానే ఉన్నాడు. జీవితం అంతా లోబడ్డాను. ఒక్కసారి వ్యతిరేకం చేశాను, వెంటనే మైండ్ స్ట్రైక్ అయిపోయింది. వెంటనే పేడన్ క్షమాపణ అడిగాను చిన్నతనంలోనే, ఇది నా తప్పు అమ్మా అని. గ్రహించాల మనం కూడా. తల్లి తండ్రి మాట వింటే మనకు ఆశీర్వాదం లభిస్తుంది. నీ తల్లిని నీ తండ్రిని సన్మానించము, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడవగదువు. గనుక లోబడాలి. మన తండ్రికి మనం లోబడిన వారంగా ఉండాలి. అందుకే యేసు ప్రభు ఒక మాట అంటాడు. ఏమంటాడంటే, నేను నా తండ్రి చిత్తమును నెరవేర్చుటకు ఈ లోకానికి వచ్చాను అంటాడు. మీరు చెప్పినట్టు వినడానికి నేను రాలే, నా తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చాను. మీరేదో చెప్తున్నారు కదా, అద్భుతం చేయి మా ఊర్లో అని, అట్లా చేయను, ఆయన చెప్తే చేస్తా అంటున్నాడు. మనం కూడా అది నేర్చుకోవాలా. ఇది మనకు మార్గం. మార్గదర్శిగా యేసు ప్రభు మన దగ్గరికి వచ్చాడు. కాబట్టి మనము ఎదగాలి. ప్రభువులో ఎదుగు నిమిత్తమై దేవుడు మనల్ని ఇష్టపడుతున్నటువంటి తన యొక్క అమూల్యమైనటువంటి ఉద్దేశాన్ని మన పట్ల బయలుపరుస్తున్నటువంటి జీవితం. గనుక ఎల్లప్పుడూ కూడా ఆయనకు మనము లోబడిన వారముగా
లోబడిన వారముగా మన జీవితాలను మనము సరిచేసుకుంటూ ముందుకు సాగాలి. అందుకనే వేరొక ఆత్మ మనలోనికి రాకూడదు, వేరొకటి రాకూడదు, వేరొక ఆశ రాకూడదు, దురాశ మనలో పుట్టకూడదు. అందుకే వాక్యం సెలవిస్తుంది ఏంటంటే 10వ అధ్యాయం 1వ వచనం యోహాను సువార్త, గొర్రెల దొడ్డిలో ద్వారమున ప్రవేశింపక వేరొక మార్గమున ఎక్కువాడు దొంగయు దోచుకునివాడునై ఉన్నాడు. కాబట్టి మార్గంలో మనం నడవాలి. మార్గం తప్పించి వేరొక మార్గం, కొందరు అంటారులే ఏమని, ఊరికి ఎన్ని దారులంట, 10 దారులు ఉంటాయంట. కానీ మెయిన్ దారి ఒకటే కదా ఉండేది, మిగతా అన్ని పక్కదారులే, నువ్వు ఏ దారినన్నా పో, అవన్నీ మంచి దారులు కాదు. కానీ స్ట్రైట్ మార్గం అనేది ఒక ఏమంటారు, ఒక మెయిన్ అంటే ఏంది తెలుగులో, ప్రధాన రహదారి అనేది ఒకటే ఉంటుంది, 2 ఉండవు, 10 ఉండవు. ఈ మిగతా 9 ఎట్లా ఉంటాయంటే అడ్డదారులు, ఇవన్నీ కూడా షార్ట్కట్లు. కాబట్టి దారి, ముఖ్యమైన దారి అది ఒక ప్రధాన దారి. ఆ దారిలో వెళ్ళటంలో మనకు ఆశీర్వాదం, ఆ దారి కలిగి ఉండటంలో మనకు ఆశీర్వాదం. గనుక ఆ దారినే మనం వెళ్ళడం నేర్చుకోవాలి. ఆ దారే ఏమంటాడు ఇక్కడ 14:6లో ఏమంటాడు, చాలా క్లియర్గా అంటాడు చూడండి, యేసు నేనే మార్గమును, అది మనకు ప్రధాన దారి, నేనే జీవమును, నేనే సత్యమును, నా ద్వారానే తండ్రిని పొందగలవు, తండ్రి యొద్దకు వెళ్ళగలవు, పరలోక రాజ్యానికి రాగలవు. వేరే మార్గం లేదు. బైబిల్ ఏమో ఉంది, బాగానే ఉంది, కానీ యేసయ్య మార్గంలో వెళ్తేనే మనం పరలోకం. యేసయ్య మార్గం కాదని, బైబిల్ నాకు తెలుసులే, నేను ఇష్టానుసారంగా ప్రవర్తిస్తే మాత్రము పరలోక రాజ్యానికి వారసునివైతే కాలేవు అని స్పష్టంగా వాక్యం తెలియపరుస్తూ ఉంది. ఇది కథ. యేసయ్య మార్గంలోనే వెళ్ళాలి మనం. స్వనీతికి ఎన్నటికీ చోటు లేదు అక్కడ. అందుకే సామెతల గ్రంథంలో ఒక మాట అంటాడు చూడండి, 3వ అధ్యాయం సామెతలు 3:5 వచనం, మీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక మీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. చూసారా, మీ యొక్క స్వబుద్ధిని ఆధారం చేసుకోవద్దు. స్వబుద్ధి అంత నీచమైందే, పనికిరాంది. దాన్ని ఆధారం చేసుకొని నాకు తెలుసులే అని నువ్వు నడుస్తూ పోతే మాత్రం పరలోకం చేరవు, నరకమే. ఏమి సైతానికి తెలీదా? సైతాన్ యేసులోనే మోసగించాలని చూసింది. మీ నాయన నిన్ను కింద పడకుండా దూతలకు ఆజ్ఞ ఇస్తాడు, దూతలు వచ్చి నిన్ను ఎత్తుకుంటారు, కాబట్టి ఈ నుంచి దొంకు నువ్వు, నేను చెప్తున్నాను కదా అంటే యేసుప్రభు ఏమన్నాడు, నువ్వు మర్యాదగా నీ తండ్రిని తెలుసుకో, నీ దేవుని తెలుసుకొని మొక్కి వెళ్ళు అంటాడు, అంతే. మనమైతే ఖచ్చితంగా చూడు మా నాయన కథ అన్న చూడు, ఎందుకు పంపడో అని దుంకుతాం. కాదు, అది కుదరదు. గనుక అలాంటి స్థితిని దేవుడు మనకు బయలుపరుస్తూ ఉన్నాడు. అందుకే ఇక్కడ అంటున్నటువంటి మాట ఏంటంటే చాలా స్పష్టంగా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏం చేయాలంటున్నాడు, దేవుని యొక్క రాజ్యానికి మనం వారసులం కావాలి. అది దేవుని యొక్క ఉద్దేశం. అందును బట్టి దేవుడు మనతో ఏమని చక్కగా మనతో మాట్లాడుతున్నటువంటి మాట యోహాను సువార్త 5వ అధ్యాయం, యోహాను సువార్త 5వ అధ్యాయము 24వ వచనం చదువుకుందాం. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవము కలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. చూసారా ఎంత గ్యారంటీ ఇస్తున్నాడు, 100%. నాకు తెలుసులే, ఇటు వస్తుందిలే రెఫరెన్స్, ఇటు వస్తుందిలే వాక్యము, ఇటు వస్తుందిలే దీనికి దానికి పోల్చుకుంటున్నాం, దానివల్ల నరకం నీకు సిద్ధంగా ఉంటుంది, అంతే. అందుకే యేసయ్య అంటున్నాడు, ఏమంటున్నాడు, చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు,
తండ్రిని గణపరచునట్లుగా అందరూ కుమారుని గణపరచవలనని తీర్పు తీర్చుటకు సర్వాధికారము కుమారునికి అప్పగించి ఉన్నాడు. కుమారుని గణపరచువాడు ఆయనను పంపిన తండ్రిని గణపరచును. తండ్రిని ఎప్పుడైతే మనం గణపరుస్తామో కుమారుని గణపరుస్తాం. కుమారుని ఎప్పుడైతే గణపరుస్తూ ఉన్నామో తండ్రి గణపరచబడుతూ ఉన్నాడు. మాకు వాళ్ళ నాయన వద్దులే, వాళ్ళ కొడుకుంటే సాల్లే అంటాం మనమైతే కదా. వాళ్ళ అమ్మతో వాళ్ళ నాయనతో నాకేం పనిలే, వాళ్ళ కొడుకుతో నాకు పని, వాళ్ళ కూతురుతో నాకు పని. చూడు ఎట్టుందో కథ. ఇట్లా తయారైపోయినారు ఇప్పుడు. దానివల్ల ఆశీర్వాదం రాదు మనకు. అందుకే వాక్యం సెలవిస్తున్నమాట, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచండి. నేను ఎలా వచ్చానో నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచండి. అప్పుడు చాలా స్పష్టంగా అంటాడు, నిత్య జీవము గలవాడు, నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము గలవాడు. వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడు. తండ్రి నన్ను మొన్న ఒక ఆయన ఏం చేశాడంటే నా చెయ్యి పట్టుకొని చూపించండి సార్ నీ చెయ్యి అన్నాడు. ఏందబ్బా చెయ్యి కూడా చూస్తున్నావా నువ్వు అంటే, నాకు కొంత తెలుసులే అన్నాడు. చూసి ఇటు పట్టుకొని, బా నాయన నువ్వు మామూలు వ్యక్తివి కాదే, నువ్వు ఎవరి మాట వినేటట్లేవే అంటున్నాడు. ఏంది ఎట తెలిసింది నీకు అన్నా. నువ్వు ఎవరి మాట అయినావు నాయన, నీ మనసును బట్టి నువ్వు నడిచేవానివి, ఎవరికి లోబడే ప్రసక్తి నీలో లేదు అంటున్నాడు. మొన్ననే నేను చెప్పినాను ఆ మనిషికి ఏమన్నా, లేకపోతే ఆ మనిషి నా వెనకమ్మడి ఎప్పుడన్నా ఉన్నాడా? లేదు. కనుక మనం లోబడాల్సింది మన దేవునికి. ఈరోజు మనుషులకు లోబడి దేవుని దూరం చేసుకుంటున్నాడు మానవుడు. మనుషులు గొప్పవారు అనుకుంటున్నాడు మానవుడు. కాదు, దేవుడు గొప్పవాడు. దేవుని మనం అనుసరించే వారంగా ఉండాలన్నది దేవుని యొక్క ఉద్దేశం. దేవుని చిత్తానుసారంగా మనము వెళ్ళటం దేవునికి ఉన్నతమైనటువంటి ఆశయం. గనుక అది మోస్ట్ చెప్పాలంటే అస్యూరెన్స్, చాలా నమ్మకమైనటువంటి పరిస్థితి. అది ఒక సర్టిఫికెట్ ఇస్తున్నాడు, నా యందు నాతో పాటి నా మాట ప్రకారం నువ్వు నడిస్తే ఏమవుతావు? నువ్వు పరలోకం. నా మాటను కాదని రెండో దారి, మూడో దారి, నాలుగో దారి ఊరికే పోతుంది అని నువ్వు అనుకుంటే మాత్రము పోవక్కడికి అంటున్నాడు. అది విషయం. కాబట్టి మార్గం ఒకటే. 10 దారులు ఎట్లొస్తాయి పరలోక రాజ్యానికి? ఒకటే మార్గం. అందుకే ప్రధాన రహదారికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వారందరినీ పిలుచుకొని రా ఈ పెళ్లి విందుకు అంటాడు దేవుడు. పక్క రోడ్లకు వెళ్ళి పిలుచుకొని రా అన్నాడు. రాజమార్గానికి వెళ్ళు అంటాడు. రాజమార్గానికి వెళ్ళు. మిగతా దారిలో పోయే వాళ్ళు ఆయనకి ఇష్టంలే. గనుక ప్రభువులో మనం కొనసాగు నిమిత్తమై దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాట, ఆయన యొక్క ఉన్నతమైనటువంటి ఆశయాన్ని మనము ఎరిగిన వారముగా ఆయన మనకు మార్గదర్శి ఉన్నాడు. కనుక అట్టి మార్గంలో మనం వెళ్ళాలన్నది దేవుని యొక్క ఉద్దేశం. గనుక అట్టి మార్గాన్ని మనము ఎన్నుకోవాలి. అదే మన ప్రభు యేసుక్రీస్తు మార్గం. అట్టి మార్గంలో మనము వెళ్ళినట్లయితే చూద్దాం ఆ మాటను ఒకసారి. 14వ అధ్యాయం యోహాను సువార్త 14వ అధ్యాయం. యోహాను సువార్త 14వ అధ్యాయం 12వ వచనం చదువుకుందాం. నేను తండ్రి యొద్దకు వెలుచున్నాను గనుక నేను చేయు క్రియలు నాయందు విశ్వాసముంచువాడును చేయను. చూసారా? ఆ పని మనం చేయాలి. మన ఇష్టం వద్దు, మన జ్ఞానం వద్దు, మన తెలివి అస్సలు వద్దు. ఆయన చేసిన పని మనం చేయాలి. అందుకు ఆయన అంటున్నాడు, నేను తండ్రి యొద్దకు వెలుచున్నాను గనుక నేను చేయు క్రియలు నా యందు విశ్వాసముంచువాడును చేయను. ఆ పని చేయాలి. యేసుక్రీస్తు ప్రభువుల వారు చేసిన పని మనం చేయాలి. మన తెలివితో ఉపయోగించి ఈరోజు భయంకరమైనటువంటి పాపానికి బానిసలైపోతున్నారు ప్రజలు, సంఘాలు. ఏ సంఘములో?
మాట ప్రకారం నడుస్తున్నారు? లేదు. ప్రతి ఒక్కడు ఒక్కొక్క తెలివి ఉపయోగించి సేవకుడు అంటే లెక్కలో లేదు, విశ్వాసులు అంటే లెక్కలో లేదు, రకరకాలుగా ఎవని కొద్దీ వాడు తయారైపోయినాడు. ఇప్పుడు ఏ సంఘం ఉంది అట్లా మర్యాదగా? ఒక్కటి లేదు. అందుకే ఇక్కడ అంటున్నాడు, నా యందు విశ్వాసం ఉంచువాడును చేయను వాటికంటే మరి గొప్పవియు అతడు చేయునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ప్రజలు కావాలా, డబ్బులు కావాలా, ఆస్తి కావాలా, అంతస్తు కావాలా, గొప్పతనం కావాలా, నా పేరు కనపడాలా, నా ఫోటో కనపడాలా, నేను కనపడాలా, దేవుడొద్దు. ఈ టైప్లో తయారైపోయేది సేవలు. ఈరోజు సంఘాలు ఈ విధంగా తయారైపోయినాయి. విశ్వాసులు కూడా ఎట్లా పలకరిస్తారు తెలుసా? కిందికి పైకి చూస్తాడు, ఇంత మాట్లాడుతున్నా వద్దా, ఏమన్నా ఇడు మర్యాద బాగుండా, బాగా మంచి బట్టలు వేసుకున్నాడా, ఇట్లా ఉంది. కాబట్టి ప్రభువులో కొనసాగటానికి, ప్రభునందు జీవించటానికి మనము సిద్ధపడాలి. అప్పుడే ఆయన్ని మనం చూస్తాం. ఆయన క్రియలను మనం అనుభవిస్తే ఆయన చూస్తాం. ఓహో, యేసు ప్రభు ఈ క్రియ చేశాడు. ఆయన్ను మనం చూస్తూ ఆ క్రియ చేయటానికి మనల్ని దేవుడు నడిపిస్తాడు. అట్టి అనుభవం మనం కలిగి ఉన్నప్పుడు దేవుడు మహింపరచబడతాడు. అట్టి అనుభవం మనం కలిగి ఉన్నప్పుడు దేవుడు ఘనపరచబడతాడు. అట్టి అనుభవాన్ని మనము కలిగి ఉన్నప్పుడు దేవుడు నిజంగా మహింపరచబడతాడు. గనుక ఇప్పుడు అలాంటి క్రియలను కలిగి ఉన్నట్లయితే అంటాడు, ఇప్పుడు అలాంటి క్రియలను కలిగి ఉన్నట్లయితే దేర్ ఇస్ నో, అక్కడ ఏమాత్రం కూడా ఇబ్బంది కలగదు. ఇప్పుడు అంటాడు. ఎక్కడంటాడన్నమాట చూద్దాం. రోమాపత్రిక 8:1 చూడండి ఏముందో. ఇప్పుడు కరెక్ట్. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష విధి లేదు. వాళ్ళకి పనిష్మెంట్ ఉండదు. ఆయన అడుగుజాడల్లో మనం నడవాలి, ఆయన మార్గంలో మనం నడవాలి. ఏ శిక్ష విధి మనకు లేదు. ఆయన నమ్మాము, ఆయన మనకు రక్షణ ఇచ్చాడు, ఆయన మార్గంలో మనం నడుస్తున్నాం. మన కొరకు పరలోకాన్ని ఏర్పాటు చేశాడు. ఆయన ఆరాధిస్తూ ఉన్నాం, ఆయన స్తుతిస్తూ ఉన్నాం. ఇది మనకు దేవుడిచ్చినటువంటి గొప్ప భాగ్యం. మన తెలివిని ఉపయోగించి చీచా అని అనవసరంగా పాపాన్ని పెంచుకోవటం వల్ల నరకం మనకు సిద్ధం. ఏం ప్రయోజనం? ఈ భక్తి అంతా చూసి 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 రేపు నరకానికి పోతే ఏం ప్రయోజనం మనకు? కాబట్టి ఈ భక్తితో కూడా దేవుని భయములో ఆయన మార్గంలో మనం నడిస్తే పరలోక రాజ్యం మనకు. ఆలోచించుకోండి ఒకసారి. అలా లేకుండా సొంత తెలివిని ఉపయోగించుకొని, సొంత జ్ఞానాన్ని ఉపయోగించుకొని మాకన్నీ తెలుసులే అన్నట్లు నువ్వు వ్యవహరించినట్లయితే నిజంగా నీ జీవితము వ్యర్థమే. అది ఎవరైనా కానీ, ఇందులో సందేహం ఏం లేదు. అందుకే ఇక్కడ ఒక మాట ఉంది రోమాపత్రికలో. ఏమంటాడంటే చూడండి దయచేసి, రోమాపత్రిక 2:1 ఒక మాట అంటాడు. ఏమంటాడంటే, కాబట్టి తీర్పు తీర్చు మనుషుడా నీవెవడవైనా సరే నిరుత్తరుడివై ఉన్నావు. దేని విషయంలో ఎదుటి వానికి తీర్పు తీర్చుచున్నావో దాని విషయంలో నీవే నేరస్తుడవని తీర్పు తీర్చుకొనుచున్నావు. ఎలైనగా తీర్పు తీర్చు నీవును అట్టి కార్యములను చేయుచున్నావు కావా? చూసారా? మరి అబద్ధం ఆడొద్దు అంటాడు వీడు నిలబడి. వాడు అబద్ధం ఆడతాడు, ఏం ప్రయోజనం? అరే దురాశగా ఒత్తిడి ఉండకూడదు అని ఇక్కడ బోధ చేస్తాడు, అక్కడ దురాశ కలిగి ఉంటాడు. అందరినీ గౌరవించు అంటాడు ఇక్కడ నుంచి, కానీ ఈయనలో ఆ గౌరవం ఉండదు. ఏం ప్రయోజనం? ఇప్పుడు తయారైపోయింది. సంఘాలు ఇట్లే తయారైపోయినాయి, విశ్వాసులు అట్లే తయారైపోయినారు, సేవకులు అట్లే తయారైపోయినారు. సేవకులు అంటే కూడా ఈ రోజు లెక్కలో లేదు. ఎందుకు? వాళ్ళు అట్లా తయారైనారు కాబట్టి ఆ గౌరవాన్ని పోగొట్టుకున్నారు. ఒకప్పుడు దైవజనుడు అంటే ఎంత గౌరవము, ఎంత గొప్పతనం. ఈరోజు లేదే అది. ఎందుకు లేదు? దురాశకు పాల్పడ్డారు, గొప్పతనానికి పాల్పడ్డారు కాబట్టి అది లేదు.
ఇప్పుడు విట్టో పవర్ యూజ్ చేస్తారు అందుకనే. కానీ దేవుడిచ్చిన పవర్ కాదు అది. అందుకని చాలా స్పష్టంగా దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు. గనుక మనం కూడా జ్ఞాపం చేసుకోవాలి, ఎల్లప్పుడూ కూడా దేవుని యొక్క ఆధీనంలో మనం వెళ్ళటం నేర్చుకోవాలి. అందుకని ఒక మాట జ్ఞాపం చేసుకొని ముగిస్తాను. అపోస్తుల కార్యములు 8వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 8వ అధ్యాయం 23వ వచనం చదువుకుందాం. నీవు ఘోర దుష్టత్వములోను, ఏం బంధకం? దుర్నీతి బంధకములో ఉన్నట్లు. చూసారా ఎలా ఉన్నావు? బైబిల్ చదువుతున్నావు, ప్రార్థన చేస్తున్నావు, ఏడ్చి కూడా ప్రార్థన చేస్తున్నావు. అయితే ఎలా ఉన్నావు? మళ్ళీ చదువుదాం ఆ మాటను. నీవు ఘోర దుష్టత్వములో ఉన్నావు, దుర్నీతి బంధకములలో ఉన్నావు. ఇది నాకు బాగా కనిపిస్తూ ఉంది, ఏమనుకుంటున్నావును అంటున్నాడు దేవుడు. బైబిల్ చేతిలో ఉందిలే, నాకు అన్నీ తెలుసులే, నీళ్ళలో మునిగి తేలినేనులే అనుకుంటావేమో. కుదరదు. యేసయ్య యొక్క నడక నీలో ఉందా? యేసయ్య నడకను అనుభవిస్తున్నావా? చాలామంది మనుషుల నడకలు ట్రై చేసుకుంటూ ఉంటారు, దానివల్ల ఏం ప్రయోజనం లే. యేసయ్య నడకను అడాప్ట్ చేసుకో, అది నీకు ధన్యత. యేసయ్య హృదయాన్ని నువ్వు సంపాదించుకో, యేసయ్య నేచర్ను నువ్వు సంపాదించుకో, యేసయ్య యొక్క నడిపింపుని కలిగి ఉండు. అదే అల్టిమేట్ గోల్. ఈరోజు చాలా మంది ఆ సేవకుడు ఇట్లా, ఈ సేవకుడు ఇట్లా, వానిలాగుంటే ఇట్లా తయారైపోయినారు. ఆ పాస్టర్ లాగుంటే బా ఏం ప్రయోజనం? దేవుడు నాకు అది ఇవ్వలే. నాకు దేవుడు ఇచ్చాడు మార్గం, దేవుని వాక్యం. అలా నడుచుకోవాలి అంతే. ఎవరిని నేను అనుసరించడానికి వీలు పడను. చాలామంది నన్ను అనుసరించే వాళ్ళు ఉన్నారు. ఈ రోజుల్లో చాలామంది నన్ను అనుసరించారు, సందేహం లేదు. నేను చూసి అర్థం చేసుకుంటా ఉంటా ఎవరు నన్ను అనుసరిస్తున్నారు అని. అయితే లోపల ఉండేది అనుసరించలేరు, చేత కాదు. బయట అపీరెన్స్ అనుసరిస్తారు, కానీ లోపలది అనుసరించలేరు. చూసుకోండి కావాలంటే. కనుక మనం ప్రభువులో కొనసాగటానికి, ప్రభునందు మనం జీవించటానికి ఎల్లప్పుడూ ఆయనను మనము అనుసరించే వారముగా ఉండాలనేదే దేవుని యొక్క ఉద్దేశం. గనుక మనము ఆత్మీయ స్థితిలో ఎదుగుతూ పరలోకానుసారమైనటువంటి జీవితానికి మనము సిద్ధపడాలి. దేవుడు మనకిచ్చిన ఈ రక్షణను కోల్పోకుండా ప్రభువులో మనం కొనసాగటానికి ముందుకు సాగాలి అన్నది దేవుని యొక్క ఉద్దేశం. గనుక ఏం చేయాలి మరి? ఒక్క మాట చదువుదాం. అపోస్తుల కార్యములు 14వ అధ్యాయం 22వ వచనం. శిష్యుల మనస్సులను దృఢపరచి విశ్వాసమందు నిలకడగా ఉండవలననియు, అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యంలో ప్రవేశింపవలననియు వారిని హెచ్చరించిరి. ఇది సంగతి. అంత్యోకయలో ఎప్పుడైతే క్రైస్తవులు అనే పదం అక్కడికి వచ్చిందో అప్పుడు దేవుడు నిజంగా వారితో మాట్లాడిన మాట, ఏమి బాధపడద్దు, ఇబ్బంది పడద్దు, ఎన్ని కష్టాలు వచ్చినా వాటిని జయించగలిగే శక్తి దేవుడు మనకి ఇచ్చాడు. అయితే ఏం కావాలి? మనకు ఓర్పు కావాలి, సహనం కావాలి. ఈరోజు అది లేదు. గప్పుడు నేను కనబడాలా అంతే. దాంట్లోనే పోతున్నాడు మానవుడు పాపానికి బానిసై. చెప్పండి, ఏ సేవకుడు, ఏ పాస్టర్ అంత విధేయతగా ఉన్నాడో? నాకైతే కనపడలే ఇంతవరకు. ప్రతి ఒక్కరూ తన స్వార్థానికి బానిసలు అయిపోతూ ఉన్నారు. మ్యాక్సిమం. అందుకే ఎవరు చెప్పిన మాట నేను వినడానికి ఇష్టపడను. వాస్తవం ఇది. నా దేవుడు చెప్తున్నాడు, ఆ విధంగా నేను నడచాలి అంతే. గనుక యేసయ్యలో మనము కొనసాగినట్లయితే దేవుడు నిజంగా మన పట్ల ఉంటాడు, మనకు మార్గదర్శి ఉంటాడు, మనల్ని నడిపిస్తాడు. ఎల్లప్పుడు కూడా ఆయన యొక్క ఆధీనములో మనము ఉంటాం. ఆయన ఆధీనములో మనం ఉంటాం.
ఇట్ ఈస్ కాల్డ్ స్పిరిచువల్ బాండేజ్. ఆయన యొక్క ఆత్మీయమైనటువంటి సరిహద్దులో మనం ఉంటామన్నమాట. ఇప్పుడు అది లేదు. ఏమంటారు, వాక్శక్తి ఉన్నోడు టకటకటక గడ్డగొడుతుంటాడు, అంతే. లేనోడు ఇంకొక రూట్లో గడ్డగొడుతూ ఉంటాడు. వాక్యాన్ని అనుసరించుదాము అన్నటువంటి పరిస్థితి కనపడంలే. కనుక దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప ఆధిక్యత, రక్షణ ఇచ్చాడు, నీటి మూలముగాను ఆత్మ మూలంగాను జన్మనిచ్చాడు మనకు. ఆయన మనం అనుసరించే వారంగా ఉన్నాము. ఆయన మనకిచ్చిన ఈ రహదారి, ఈ యొక్క అద్భుతమైనటువంటి మార్గదర్శిని మనం అనుభవిస్తూ ఆయన్ను మనం ఆరాధించే వారంగా ఉండాలి. దేవుని మనము జ్ఞాపకం చేసుకుందాం, ఆయన్ని మనం ఆరాధించుదాం. దేవుడు ఈ మాటలు ఆయన వినికిడిలో దీవించునుగాక.